లోక్సభ సమావేశాలకు రెడీ అయింది ఇండియా కూటమి. సమావేశాలకు హాజరయ్యే ముందు పార్లమెంట్ ఆవరణలో తొలగించిన గాంధీ విగ్రహం ముందు భేటీ కావాలని కూటమి లీడర్లు సమావేశమవుతారని తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ ఎంపీలతో భేటీ అయ్యారు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ. సెషన్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సోనియా ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఇక ప్రొటెం స్పీకర్ ఎన్నిక కూడా సరిగ్గా లేదంటున్నారు విపక్ష నేతలు. మరోవైపు లోక్సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఫోకస్ చేశారు ఇండియా కూటమి ముఖ్య నేతలు. పార్లమెంటు సమావేశాలపై మరిన్ని డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, 11 గంటలకు పార్లమెంట్ సెషన్ ప్రారంభమవుతుంది. 18వ లోక్సభకు సంబంధించి తొలి సమావేశాలు, ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసింది. కొత్తగా గెలిచినటువంటి ఎంపీలకు సంబంధించిన ప్రమాణ స్వీకారాలతో పాటు స్పీకర్ ఎన్నిక, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ల ఎన్నిక, అలా ఆ తర్వాత రాష్ట్రపతికి సంబంధించిన ప్రసంగం ఉభయ సభలను ఉద్దేశించి కూడా ఉంటాయి ఈ సెషన్లోనే. మొత్తంగా జూలై 3వ తారీఖు వరకు ఈ సెషన్ నడుస్తుంది. అయితే మరి కాసేపట్లోనే పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్నటువంటి వేళ ఇండియా కూటమికి సంబంధించిన కీలక నేతలంతా కూడా గాంధీ పార్లమెంట్ భవనంలో పాత బిల్డింగ్ లో ఉన్నటువంటి విగ్రహాలను తొలగించారు. మహాత్మా గాంధీ విగ్రహంతో పాటు మరొక 2 విగ్రహాలను తొలగించారు. వాటి దగ్గర నిరసన ప్రదర్శన చేయాలని కూడా ఇండియా కూటమికి సంబంధించిన ఎంపీల నిర్ణయం అనేది కూడా తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే మరికాసేపట్లో అక్కడ నిరసనలో కూడా ఎంపీలందరూ కూడా పాల్గొనబోతున్నారు. ఇక కొత్తగా గెలిచినటువంటి కాంగ్రెస్ ఎంపీలతోటి సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్నారు, చైర్మన్ గా. వారి ఛాంబర్ లో కొత్తగా ఎన్నికైనటువంటి ఎంపీలతోటి సోనియా గాంధీ భేటీ అయ్యారు. పార్లమెంట్ లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలపైన వారికి దిశానిర్దేశం అనేది కూడా చేయబోతున్నారు. త్వరలోనే చేపట్టేటువంటి ఆందోళనకు సంబంధించి కూడా ఏ విధంగా వ్యవహరించాలి, పార్లమెంట్ సమావేశాల్లో ఏ విధంగా వ్యవహరించాలనే దానిపైన కూడా కీలకంగా వారికి దిశానిర్దేశం చేయబోతున్నట్టుగా సమాచారం అంతా ఉంది. ఇక 11 గంటలకు సెషన్ ప్రారంభమవుతుంది. ఇప్పటికే ప్రోటెం స్పీకర్ గా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇటు భర్తృహరి మెహతాబ్ చేతులు ఆయనతోటి ప్రమాణ స్వీకారం అనేది కూడా చేయించారు. ఇప్పుడు ఆయన ప్రోటెం స్పీకర్ గా మిగతా ఎంపీలందరితో కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. మొదట ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సీనియారిటీ వైజ్ గా కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, రాజ్నాథ్ సింగ్, అమిత్ షా వీళ్ళందరూ కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. కేంద్ర మంత్రుల తర్వాత సహాయ మంత్రులు ప్రమాణ స్వీకారం ఉంటుంది. వీరందరూ అయిపోయిన తర్వాత రాష్ట్రాలకు సంబంధించి ఆల్ఫాబెట్ ఆర్డర్ ప్రకారం అండమాన్ నికోబార్ కు సంబంధించినటువంటి ఎంపీ, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, ఇలా వరుసగా ఆల్ఫాబెట్ సంఖ్య వాటి ఆధారంగా ఆ క్రమ పద్ధతిలో ఈ రోజు ఎంపీలకు సంబంధించిన ప్రమాణ స్వీకారం ఉంటుంది. సుమారు 280 మంది ఈ రోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇక తెలంగాణ సహా మిగతా 264 మంది ఎంపీలు రేపు ప్రమాణ స్వీకారం అనేది కూడా చేయబోతున్నారు. 2 రోజులు, ఇవాళ రేపు, ఈ 2 రోజుల్లో కూడా మొత్తంగా 544 మంది ఎంపీలకు సంబంధించిన ప్రమాణ స్వీకారం అనేది కూడా ఉంటుంది. 26వ తారీఖున స్పీకర్ కు సంబంధించిన ఎన్నిక ఉంటుంది. స్పీకర్ సంబంధించిన ఎన్నికకు సంబంధించి అది ఏకగ్రీవం అవుతుందా లేకపోతే ఎన్నికలు జరుగుతాయనే దానిపైన వారికి ఎన్డీఏ ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలపైన ఆధారపడి ఉంటుందంటూ కూడా ఇప్పటికే ఇండియా కూటమికి సంబంధించిన నేతలు చెప్తున్నారు. డిప్యూటీ స్పీకర్ కు సంబంధించినటువంటి పోస్ట్ ను ఇండియా కూటమికి సంబంధించినటువంటి వారికి ఇవ్వాలి అనేటువంటి డిమాండ్ అయితే చేస్తున్నారు. ఇప్పటికే ప్రోటెం స్పీకర్ విషయంలో ఎప్పటి నుంచో దశాబ్దాలుగా కొనసాగుతున్నటువంటి సాంప్రదాయాలను పక్కన పెట్టి సీనియర్ మోస్ట్ సభ్యుని కాకుండా భర్తృహరి మెహతాబ్ తోటి ప్రోటెం స్పీకర్ అనేది కూడా ఆయనకు అప్పచెప్పారనే దానిపైన కూడా విపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. ఎందుకంటే సీనియర్ మోస్ట్ సభ్యులకి ప్రోటెం స్పీకర్ గా ఎన్నుకోవడం అనేది దశాబ్దాలుగా వస్తున్నటువంటి ఆనవాయితీ. ఆ ఆనవాయితీని పక్కన పెట్టారు అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఆరోపణ. మరికాసేపట్లో అంటే 11 గంటలకు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. మొదట ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేస్తారు. కొద్దిసేపటి క్రితమే ఆయన పార్లమెంట్ చేరుకున్నారు. కొత్త పార్లమెంట్ భవనంలోనే ఈ 18వ లోక్సభకు సంబంధించిన సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. 2047 కల్లా వికసిత్ భారత్ లక్ష్యంగా పనిచేయబోతున్నాము. కొత్తగా గెలిచినటువంటి ఎంపీలందరికీ కూడా పార్లమెంట్ తరపు ఆయన స్వాగతం అనేది కూడా పలికారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా ఎంపీలందరూ కూడా పనిచేయాలి అనేటువంటి అంశాన్ని కూడా ఆయన విశ్వాసాన్ని కూడా వ్యక్తం చేశారు. ఈ రోజు నుంచి సెషన్ ప్రారంభమవుతుంది. జూలై 3 వరకు పార్లమెంట్ సెషన్ కొనసాగుతాయి. ఈ రోజు
280 మంది ఎంపీలతోటి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ప్రొటెం స్పీకర్ గా బాధ్యతలు చేపట్టినటువంటి భర్తృహరి మెహతాబ్ తర్వాత రేపు తెలంగాణ సహా మొత్తం 264 మంది ఎంపీలు రేపు ప్రమాణ స్వీకారం అనేది కూడా చేస్తారు. ఆల్ఫాబెట్ ఆర్డర్ ప్రకారంగా రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీలతోటి ప్రమాణ స్వీకారం ఉంటుంది. మొదట ప్రధాని నరేంద్ర మోడీ, ఆ తర్వాత కేంద్ర మంత్రులు, సీనియారిటీ వైజ్ గా కేంద్ర మంత్రులకు సంబంధించిన ప్రమాణ స్వీకారాలు ఉంటాయి. కేంద్ర మంత్రులకు సంబంధించిన ప్రమాణ స్వీకారాలు పూర్తయిన తర్వాత రాష్ట్రాల వారీగా ఎంపీలకు సంబంధించిన ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఇక 26వ తారీఖున స్పీకర్ ఎన్నిక ఉంటుంది. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ కు సంబంధించిన ఎన్నికను 26వ తారీఖున నిర్వహించి 27వ తారీఖున ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం ఉంటుంది. రాష్ట్రపతి ప్రసంగం 27వ తారీఖున ముగిసిన తర్వాత 28 నుంచి జూలై 3 వరకు కూడా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేటువంటి తీర్మానం పైన చర్చ ఉంటుంది. ఇది ఓవరాల్ గా పార్లమెంట్ కు సంబంధించిన షెడ్యూల్. ఇది పార్లమెంట్ సెషన్ 3వ తారీఖున ముగుస్తుంది. ఇక ఈ సెషన్ కొంత వాడివేడిగా సాగేటువంటి అవకాశాలు అయితే కనపడతా ఉన్నాయి. ముఖ్యంగా నీట్ కు సంబంధించినటువంటి అంశంతో పాటు పార్లమెంటులో పాత పార్లమెంటు భవనంలో ఉన్నటువంటి కొన్ని విగ్రహాలు, ముఖ్యంగా మహాత్మా గాంధీ విగ్రహంతో పాటు మరొక 2 విగ్రహాలను అనేది కూడా తొలగించారు. ఈ అంశం పైన చర్చ పట్టుబట్టేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఎక్కడైతే విగ్రహాలను తొలగించారో అక్కడ ఇండియా కూటమికి సంబంధించిన నేతలు నిరసన అనేది కూడా తెలియజేస్తా ఉన్నారు. ఇక నీట్కు సంబంధించి ముఖ్యంగా 24 లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్ అనేది కూడా రాశారు కాబట్టి దానికి సంబంధించి అవకతవకలపైన సీరియస్ యాక్షన్ ఉండాలి, నీట్ ఎగ్జామ్ ని మళ్లీ కండక్ట్ చేయాలనేటువంటి అంశం పైన కూడా ఆందోళన నడిచేటువంటి అవకాశం ఉంది. మరోవైపు ప్రొటెం స్పీకర్ ఎంపికకు సంబంధించి కూడా వివాదం నడుస్తూ ఉంది. ఇండియా కూటమికి సంబంధించిన నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ మోస్ట్ సభ్యులని ప్రొటెం స్పీకర్ గా ఎన్నుకుంటారు. ఇది రొటీన్ గా జరిగేటువంటి ప్రాసెస్. ఇది దశాబ్దాలుగా వస్తున్నటువంటి ఆనవాయితీ. ఆ ఆనవాయితీని పక్కన పెట్టి 7 సార్లు ఎంపీగా గెలిచినటువంటి భర్తృహరి మెహతాబ్ తోటి ఇప్పుడు ప్రొటెం స్పీకర్ గా ఆయన ఎన్నుకోవడము, దీన్ని ఇప్పుడు వివాదాస్పదం అవుతుంది. సురేష్ ని పక్కన పెట్టి కేవలం దానిలో భాగంగానే ఈ భర్తృహరి మెహతాబ్ ని ప్రొటెం స్పీకర్ గా ఎన్నుకున్నారు అనేది ప్రధానంగా విపక్ష పార్టీకి సంబంధించిన నేతలు చేస్తున్నటువంటి ఆరోపణ. ఇక డిప్యూటీ స్పీకర్ కు సంబంధించిన ఎన్నిక కూడా కొంత ఇష్యూ అయ్యేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. డిప్యూటీ స్పీకర్ కు సంబంధించి ఇండియా కూటమికి సంబంధించిన నేతలకు ఇవ్వాలనేటువంటి డిమాండ్ ఉంది. ఒకవేళ ఇవ్వనట్లయితే ఖచ్చితంగా స్పీకర్ కు సంబంధించిన ఎన్నికకు తాము కూడా పోటీ చేస్తామనేటువంటి అంశాలను కూడా ఇండియా కూటమికి సంబంధించిన నేతలు చెప్తున్నారు. దశాబ్దాలుగా స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం అవుతూ వస్తుంది. బట్ ఈసారి మాత్రం కొంత డిఫరెంట్ సినారియో అయితే కనబడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే స్పీకర్ గా ఎవరికి అవకాశం ఇస్తారు? గతంలో స్పీకర్ గా పనిచేసినటువంటి ఓం బిర్లాను కొనసాగిస్తారా, లేకపోతే కొత్త ఫేస్ ను ఏదన్నా తీసుకొస్తారా అనే దానిపైన 25వ తారీఖు సాయంత్రం అయితే ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఎన్డీఏకు సంబంధించిన కూటమి నేతల భేటీ అయ్యింది. ప్రధాని మోడీకే ఆ బాధ్యతలు అనేది కూడా అప్పచెప్పారు కాబట్టి ప్రధాని మోడీ ఎవరి పేరును సూచిస్తారనే దానిపైన సర్వత్రా ఆసక్తి అనేది కూడా నెలకొని ఉంది. రైట్ మదర్, థ్యాంక్ యూ.